అందరికీ నమస్కారం. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క స్లోగన్ ఎత్తుకొని పనిచేస్తున్నారు కదా. నేను ఓ స్లోగన్ ఎత్తుకుంటాను. ఓల్డ్ పొలిటీషియన్స్ హటావో దేశ్ కో బచావో. ఓల్డ్ పొలిటీషియన్స్ హటావో దేశ్ కో బచావో. ఓల్డ్ పొలిటీషియన్స్ వాళ్ళు ఒక్కొక్కళ్ళు 5 సార్లు 6 సార్లు, ఒక్కొక్కడైతే 10 సార్లు నడవను కూడా నడవలేడు. అడుగులు అడుగేసుకుంటూ నడుస్తాడు. వాడు వచ్చి సిట్టింగ్ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎంపీ. వాడు వచ్చి నియోజకవర్గంలో తిరగడు. నియోజకవర్గంలో ఏ సమస్య ఉందో వాడికి తెలియదు. అక్కడ ఏం జరుగుతుందో కూడా వాడికి తెలియదు. ఎందుకంటే వాడు ఎప్పుడు ఏసీ రూమ్లోనో లేకపోతే ఎక్కడో కూర్చో ఉంటాడు, నడవలేరు కదా. వాడి పిఏ వాడు ఆ పిఏ ఏం చేస్తాడు, ఎవరు డబ్బులు ఇస్తే వాడి పని చేసి పెడతాడు, మిగతా అందరినీ వదిలి పండుతాడు. వాడు మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎంపీ 5 ఏళ్ళు. ఈ 5 ఏళ్లలో మళ్ళీ ఎలక్షన్లో వస్తాయి అనుకో, వస్తే దానిలో ఏదో డబ్బు ఇచ్చి మళ్ళీ గెలుస్తాడు. మన వాళ్ళందరూ డబ్బులు తీసుకొని జేబులో పెట్టుకుంటారు. కానీ బయటకు వచ్చి ఆ పని జరగలేదు, ఈ పని జరగలేదు, నీళ్ళు రాలేదు, కరెంట్ లేదు, రోడ్లు లేవు, డెవలప్ చేయలేదు అని చెప్పి నెత్తినెవరు కొట్టుకునేది మనమే, ఓట్లు వేసేది మనమే. ఈ లోపల ఈ 5-6 సార్లు, 7 సార్లు, 8 సార్లు, 10 సార్లు చేస్తున్న వాడు వయసు భయపడి సగం పీరియడ్లో ఇంకా 2 ఏళ్ళు ఉన్నాక సస్తాడు. చచ్చినప్పుడు ఎంబడే ఏం చేస్తాం, సెంటిమెంటు. మన వాళ్ళకి సెంటిమెంట్ ఉంటుంది కదా. అయ్యో ఆయన చచ్చిపోయాడే, వాళ్ళ కొడుకు నిలబడంగానే మళ్ళీ వాడిని కుదుతాం. వాడుకు మళ్ళీ ఒక 5-6 సార్లు ఉంటాడు. దీనివల్ల ఎవరికి నష్టం? పిచ్చి ముండా కొడుకులారా, మనకే నష్టం. ఈ 70 ఏళ్ళు 60 ఏళ్ళ రాజకీయ నాయకుల్ని బాయ్కాట్ చేయాలి. ఓల్డ్ పొలిటీషియన్ హటావో దేశ్కి బచావో. వీళ్ళందరినీ తరిమి కొట్టాలి. తరిమి కొట్టి ఈ దేశాన్ని మనం కాపాడాలి. ఎవడు వచ్చి ఏం చేయడు. ఎందుకు ఈ రకంగా కోపం వచ్చిందంటే, ఇంక పొద్దుగుకులు వాళ్ళే. ఒకడంటాడు సింగపూర్ లాగా డెవలప్ చేస్తా అంటాడు. సింగపూర్ ఇడిచేసి మనం ఉన్నాము. మన పక్కింటి వాడికి ఎంత డబ్బు ఉంటుంది? వాడుకున్న డబ్బులో మనకు సగం అన్న డబ్బు మనం సంపాదించగలుగుతామా? ఎందుకు సంపాదించలేము? వాడి పూర్వీకులు ఇచ్చిన ఆస్తి, పూర్వీకులు ఇచ్చిన సొత్తు, లేకపోతే వాడి జాగ్రత్త, వాడి తెలివితేటల వల్ల వాడు వచ్చి పైకి ఉన్నాడు. వాడికిలాగా మనము జన్మకి ఏమో టైం బాగుండి బాగుపడతామేమో, జన్మకి బాగుపడలేము. అట్లాంటప్పుడు పక్కింటి వాడితోనే మనము సరితూగలేమే. సింగపూర్తో మనం ఎట్లా తరిచోగలం? ఏమన్నా బుద్ధి ఉందే చెప్పడానికి? సింగపూర్ ఇక్కడి నుంచి 10 సార్లు పోయేస్తేనే ఎంత డబ్బు వేస్ట్. తిరిగి అటు వచ్చి 5 సంవత్సరాలు అయిపోతుంది. ఇక్కడ ఏదైనా విమర్శిస్తే ప్రతిపక్షం సంబంధించిన వ్యక్తి విమర్శించాడు అంటారు. మన బుద్ధి అయిపోయింది. ప్రతిపక్షాలు ఎక్కడో లేవు, మనలోనే ఉన్నాయి. ప్రతిపక్షము మనమే, పాలకపక్షము మనమే.